ఏందో మరి డైలీ వ్లాగ్స్ తీసేసి ఎన్ని రోజులు అయిపోయిందో అసలు ఈ మధ్య తీయట్లేదు. ఇక ఈ రోజు అయితే కనుక షాప్లో వీడియో అయితే తీసేసాను. డ్రెస్సులు కుట్టడానికి అసలు టైం సరిపోవట్లేదు. ఇంకా నేను పొద్దున అయితే కనుక టైమింగ్ అనేది ఏం సెట్ చేసుకోలేదు, షాప్కి ఎప్పుడు వెళ్ళాలి ఎప్పుడు రావాలి అని. అయినా టైలర్లకు షాపు టైమింగ్ సెట్ చేసుకోవాలి అంటే కనుక అసలు కుదరదు. నాకు తెలిసినంతలో మాకు ఇంటికి ఎదురుగా ఒక జెంట్స్ టైలర్ ఆయన అయితే కనుక ఉన్నాడు. ఆయన 6కు లేదా 5 గంటలకే వచ్చి తెరుస్తూ ఉండేది చూశాను నేను చాలాసార్లు. ఎందుకు ఇంత తొందరగా వచ్చి ఏం చేస్తుంటారు అనుకునేదాన్ని. నేను ఇంట్లో ఉన్నప్పుడు 6 గంటలకే మిషన్ అనేది మొదలు పెడుతూనే ఉన్నాను. నేను షాప్కి వచ్చిన తర్వాత అట్లా మొదలు పెట్టడానికి అయితే కనుక కుదరట్లేదు. షాప్కి వచ్చేసి షాప్ని క్లీన్ చేసుకొని షాప్ ముందర ముగ్గు పెట్టుకొని షాప్ క్లీన్ అయిపోయిన తర్వాత దేవుని దగ్గరికి వెళ్ళి దేవుని కొద్దిసేపు కాకా పట్టేసి ఇవన్నీ చేయాల్సింది అనేది డైలీ అనేది వస్తూ ఉంది. అందుకోసమే నేను మామూలుగా అయితే ఇంకా 9:30కు అన్నట్టుగా నేను చేయించుకున్నాను టైమింగ్ అనేది మన బోర్డు మీద. కానీ అదైతే ఇంకా కుదరనే లేదబ్బా అస్సలుకు. మరి 9:30కు అనేది మన షాప్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్క రోజులోనే అయితే కనుక అయ్యింది. తర్వాత అనేది రోజు ముందు వచ్చేదే అవుతుంది, కానీ వెనక ఇది అయితే కనుక అస్సలు కావట్లేదు. ఇక్కడ కసువలు వచ్చేసి 3-4 రోజులు అయిపోయింది. ఏందో మనది చిన్నది అయితే కనుక పెట్టేసుకున్నాను కసువుది, అది ఫుల్గా నిండిపోయింది. క్లాత్తో అనేది మనకు ఒక రోజుకే నిండిపోతుంది. ఇంకా రాలేదు. ఈరోజు ఇంటికి వెళ్తేప్పుడు అనేది పడేద్దాంలే మధ్యాహ్నం పూట అనేసి అనుకున్నాను. ఇదైతే కనుక మన షాప్ ముందరండి. ఇంకా షాప్ ముందర కూడా అనేది మొత్తం మనము క్లీనింగ్ అనేది చేసుకోవాలి కాబట్టి క్లీన్ చేస్తూ ఉన్నాను. పొద్దున్నే అందరు నాకు వెళ్ళి విచిత్రంగా చూస్తూ ఉన్నారు. ఎన్ని పిల్ల ఇంతలోకే వచ్చేసి ఇక్కడ చేస్తుంది, ఇంట్లో పని చేస్తుందా లేదా అన్నట్టుగా డౌట్తో చూస్తూ ఉన్నారు. మనం అనేది మనకు పాప కొంచెం పెద్దదే కాబట్టి ఆమె పనులు ఆమె చేసుకుంటుంది. టిఫిన్ మాత్రమే నేను చేసి జడలు వేసేయాల్సింది అయితే ఉంటుంది కదా, అందుకోసమని మనకు పెద్దగా టెన్షన్ అనేది అయితే కనుక ఏమీ లేదు. ఇక్కడ చూడండి, అక్కడ కార్ సైడ్ ఒక అన్నగా కనిపిస్తూ ఉన్నాడు కదా, ఆ అన్న నేను వీడియో స్టార్ట్ చేసిన నుంచి చూస్తూనే ఉన్నాడు. ఇంకా ఏం చేస్తుంది అమ్మాయి అన్నట్టు చూస్తున్నాడో ఏమో. స్టాండ్కి సెల్ పెట్టేసి ఉంటే ఈ వీడియో అయితే ఇంకా ఎవరూ తీయలేదండి. స్టాండ్కి సెల్ పెట్టుకొని నేనే తీసేసుకున్నాను. ఇది షాప్ ముందర నీళ్లు కొడదాము అంటే కనుక పక్క షాప్ ముందరకు పోతే వాళ్ళు ఏమన్నా అంటారో ఏమన్నట్టుగా నేనైతే కొట్టట్లేదు. ఇలా జగ్గుతో అనేది ఇలా చల్లేసి అనేది దుడుస్తూ ఉన్నాను. ఇక రోజు అనేది ఇలా దుడుస్తాను. 2 రోజులకు ఒకసారి మంగళవారము, శుక్రవారము, శనివారం అనేది మాప్ పెట్టి అనేది దుడిచేస్తానండి. బయట మాప్తో అనేది అప్పుడు మాత్రమే దుడుస్తాను. మిగతా టైం వల్ల కసువు ఉడిచేసి నీళ్ళు అయితేనక ఇలా చల్లేసి ముగ్గు పెడుతూ ఉన్నాను. నాకు పెద్దగా అనేది షాపుల గురించి తెలియదు కదా, మనం కొత్తగా ఎలా ఏంది అనేది ముందు తెలుస్తుందేమో. ఇంకా నాకు తెలిసినట్టుగా అనేది ఇలా క్లీన్ అయితే చేసుకుంటూ ఉన్నాను. ఇలా పొరక పట్టుకొని నీళ్లు కొట్టడము చాలా రోజుల తర్వాత అని చేస్తూ ఉన్నాను. ఇంతకుముందు నేను యూట్యూబ్ ఛానల్లో స్టార్ట్ చేయముందు ఒక ఇంట్లో ఉన్నామండి రెంట్కు. ఆ ఇంటి ముందర అనేది చాలా ప్లేస్ ఉన్నది. ఉండేది నంద్యాలలో టౌన్లో అయినా కానీ పల్లెటూరు వాతావరణం వల్ల ఉండేది. ఆ ఇంటి దగ్గర ఒక చెట్టు, ఇంటి ముందర రేకులు, పెద్ద ప్లేసు, అలా ఉండేది ఇల్లు. ఇంకా ఆ ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా సేమ్ పల్లెటూరులో ఉన్న వాళ్ళు ఉన్నట్టే ఉన్నారు. అందుకు అక్కడైతే ఇంకా నీళ్లు కొట్టడము, ముగ్గులు పెట్టడము, అట్లా అన్ని పనులు చేస్తూ ఉంటుంది ఇలా పొరక పట్టుకొని. ఇంకా పైకిన చేరిన తర్వాత మనము ఇలా పొరక పట్టి కొట్టింది లేదు, ఎందుకంటే మన ఇంటి ముందర ప్లేస్ లేదు, నీళ్లు కొట్టాల్సిన అవసరము లేదు. ఇంకా అందుకోసం అనేది కనుక నేను అది ఆ పని అయితే కనుక ఏమీ చేయలేదు. ఇందులో అనేది గమనించారా, నా కాలికి కట్టుంది. కట్టుకొని అనేది పనులన్నీ చేస్తున్నాను. మీకు చెప్పినట్టు నా కాలు అనేది బెనికింది కదండి, అది ఎఫెక్ట్ అనేది పడిపోయింది. ఏం చేస్తాము, ఇలాగనే అయిపోయింది. ఇంకా నేనే స్టాండ్కి పెట్టుకొని మార్చుకుంటూ స్టాండ్ అటు ఇటు తిప్పుకుంటూ మీకు ఎలాగైనా కానీ మన షాప్ చూపించాలి, నా పనులు చూపించాలి అన్నట్టుగా చేస్తూ ఉన్నాను. తప్పుగా అయితే అనుకోకండి, ఈ సుత్తెల్లా మేము వినాలనా, ఇదంతా మేము చూడాలనా అని అనుకోకుండా ఓపిక చేసుకొని మన అక్కే కదా అన్నట్టుగా అయితే ఇంకా చూసేయండి. నేను ఇంటి ముందర వారంలో ఒక్కసారి మాత్రమే ముగ్గు పెడతాను. ఆశ్చర్యపోవకండి, ఏందక్క వారంలో ఒక్కసారి నువ్వు ఆడపిల్లవేనా అనే డౌట్లు అనేది నాకు పెట్టకండి. ఎందుకంటే మన ఇంటి దగ్గర ప్లేస్ అనేది ఏమీ లేదండి, పైన కదా మనం ఉన్నది, పైన కాబట్టి ప్లేస్ అనేది ఏమీ లేదు. ముగ్గు వేసామంటే కనుక ఆ ముగ్గు తొక్కుకుంటేనే ఇంట్లోకి పోవాల్సింది అయితే ఉంటుంది. అందుకోసమే నేనైతే కనుక శనివారం ఇంట్లో మంచిగా పూజ చేసుకుంటాను. ఆ పూజ చేసుకున్నప్పుడు మాత్రమే గుమ్మానికి అందనేది పూజించేసి తర్వాత ముగ్గు అనేది వేసుకుంటూ ఉంటాను. ఆ ముగ్గు కూడా కొద్దిసేపే అనేది ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే మన ఇంట్లో చిన్నపిల్లలు అంటూ ఎవరు లేరు, మేము ఉండేది ముగ్గురము. ఆ ముగ్గురం అనేది మొత్తం పెద్దవాళ్ళమే. అలా చెడిపేసేది అయితే ఏమి ఉండదు. కానీ కాళ్ళకు అనేది ముగ్గుపొడి అంటుకుంటూ ఉంటుంది కదా అటు ఇటు తిరిగినప్పుడు. ఎక్కువగా తిరిగేది నేనే, ఇంట్లో ఉండేది నేనే కాబట్టి అందుకోసమని
వారానికి ఒక్కసారి మాత్రమే ముగ్గు వేస్తాను. ఈడైతే కనుక డైలీ వేయాల్సింది వస్తుంది. ముగ్గులు వేయక అనేది నేను ముగ్గులు అయితే కనుక మర్చిపోయాను ఎలా ముగ్గు వేయాలనో అనేసి. రోజు ఒకటే ముగ్గు వేస్తున్నాను. అటు సైడ్ ఇటు సైడ్ 4 దిక్కులు వేస్తాను చూడండి. అవి అయితే కనుక నేను ఇదే ఇంకొకటి ఆ 2 మాత్రం వేస్తూ ఉన్నాను. అసలు ఏమి అనేది నాకు అర్థం కాలేదు. అసలు ఏం చేయాలి అనేది కూడా. పర్లేదులే, ఎవరు ఏమంటారు, మనల్ని మన ముగ్గునే చూస్తుంటారు రోజు అన్నట్టుగా అనుకున్నాను నేనైతే ఇంకా ఆ పని అయితే పూర్తి అయిపోయిందండి. ఇంకా రోజు షాప్లో అయితే దీపం అయితే పెట్టట్లేదు. అగరబత్తులు అనేది అంటించేసి నేను ఏమున్నా కానీ నువ్వే చూసుకోవయ్యా, నీ మీదనే నా భారం అంతా అన్నట్టుగా అనుకుంటూ ఉన్నానండి. అంతే. ఎందుకంటే నాకు పూజ చేసేది కూడా పెద్దగా అలవాటు అనేది లేదండి. నాకు పూజలు ఎందుకయ్యే, నేను వ్రతాలు అవి ఇవి అంటూ ఉంటారు కదండి, అవి అనేది నేను చెయ్యను అసలు. ఎందుకంటే తెలియనివి నేర్చుకోవాలి చేయాలి అనేసి అంటారు, కానీ తెలియనిది ఏదైనా దేవుని విషయంలో తప్పు చేస్తానేమో అని నా ఉద్దేశము. అందుకోసమే అనేసి అయితే నేను చెయ్యను. ఇప్పుడైతే అగ్గిపుల్ల బయట పోయి ఎందుకు పడేస్తూ ఉన్నాను అంటే కింద మ్యాట్ వేపించాం కదండి, ఆ మ్యాట్ ఏమన్నా దానివల్ల కాలుతుందేమో అన్నట్టుగా బయట అనేది పడేసాను. ఇంకా నేనైతే ఇంకా షాప్ మొత్తం ఇలా అంటున్నాను. షాప్ ఏం పెద్దగా లేదులేండి, ఆన్నే కాబట్టి మొత్తం అంటుకుంటుంది. కానీ మిషన్ల దగ్గర అక్కడెక్కడ అలా అనేసేసి దేవుణ్ణి అయితే కాకా పెట్టడం అయితే మొదలు పెట్టేశాను. నేను షాప్ పెట్టాలి అనుకునే నిర్ణయం కరెక్టా కాదా అనేది కూడా కామెంట్ చేయండి. ఎందుకంటే అందరూ మంచి పని చేసావు అంటున్నారు, కొందరేమో ఇంకా ఏం మాట్లాడట్లేదు, మంచిదే కదా అనేసి అయితే అంటూ ఉన్నారు. ఇంకా మన సందులో అయితే కార్లు బండ్లు ఎక్కువగా తిరుగుతాయి. వాయిస్ ఇవ్వడానికి కానీ వీడియో తీసుకోవడానికి కానీ పెద్దగా అనేది ఉండదు. ఎందుకంటే సౌండ్స్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇంకొకటి ఏంది అంటే మనకు ఇంకొక ప్లస్ పాయింట్ కూడా ఉంది. ఇదేంటంటే మన షాప్కు గ్లాస్ వేయించాం కదండి, ఆ గ్లాస్ వల్ల పెద్దగా సౌండ్ అనేది ఈ లోపలికి అనేది మనకు రాదు. ఈరోజు ఏమైనా తిందాము అనేసి అయితే కొన్ని ద్రాక్ష పళ్ళు అయితే తెచ్చుకున్నాను. ఇవి 4 రోజుల నుంచి ఫ్రిడ్జ్లో అలాగే ఉన్నాయి. పాప తింటుంది కదా అన్నట్టుగా దాంట్లో ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఫ్రిడ్జ్లో ఉన్నాయనేసి మా పాప తినడం మానేసింది. అందుకే నేనైతే కొన్ని బాక్స్లో పెట్టుకొని కొన్ని బయట పెట్టేసి వచ్చాను. పాప మధ్యాహ్నం వచ్చినప్పుడు తింటుంది లేదా స్కూల్కి తీసుకెళ్తుంది అన్నట్టుగా. ఇంకా చూడండి, నా స్టాండ్ నేనే మార్చుకుంటున్నాను, నేనే తిప్పుతున్నాను, నేనే కలుస్తున్నాను, నేనే వీడియోలు తీస్తూ ఉన్నాను. ఈ రోజు అయితే అన్ని మగ్గం వర్క్ బ్లౌజెస్ అయితే ఉన్నాయండి. మగ్గం వర్క్వే కుట్టాలి. మగ్గం వర్క్వి రోజుకు 4 కుట్టడమే బరువు. ఈ మాట నేను చెప్పినానంటే అబ్బది ఈ మాత్రానికి నువ్వేం షాప్ పెట్టాల్సిన అవసరం ఏముంది అక్క, ఇంట్లోనే కుట్టుకోవచ్చు కదా, రోజుకు ఒక 10 11 కుడితేనే షాప్ పెట్టాలి అని అంటారేమో. అవి కుట్టాలంటే చాలా టైం పడుతుంది. మనం అనేది పాదాలు మారుస్తూ ఉండాలి, ఇంకా ఇంకొక పాదం ఆ పాదం ఈ పాదం అని మారుస్తూ ఉండాలి. ఇవన్నీ నేను చూస్తున్నాను చూడండి. వీళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చే కస్టమర్స్ అండి. మన సందులో ఉన్న ఆమెనే ఇక్కడికి రమ్మని చెప్తానుక షాప్లోకి నేను రాలేనక్క, ఇంటి దగ్గరికి ఇచ్చేస్తాలే అనేసి పొద్దున ఇచ్చేసింది. ఇప్పుడు చూపించిన బ్లౌజులు ఇంకా మిగతా అవి మిషన్ మీద పెడుతున్నాను కదండి, ఆ బ్లౌజులన్నీ నేను ఇంటి దగ్గర కటింగ్ చేసుకొని వచ్చేదండి. ఇక్కడ షాప్లో అయితే 8:30 వరకు ఉన్నాను. 8:30 దాటిన తర్వాత మళ్ళీ ఎక్కువసేపు ఉండడం ఎందుకు అన్నట్టుగా మా ఆయన ఇంటికి వచ్చేసేయమన్నాడు. ఇంక ఇంటికే పోయి నేను ఇంట్లో అయితే ఇంట్లో అయితే కటింగ్ చేసుకుంటాను అన్నీ. ఇక్కడ షాప్లో కొంచెం ఇరుగ్గానే ఉంది. ఇంకొకటి ఏంటంటే ఈ షాప్లో బండ్లు వచ్చేసి కొంచెం ఎత్తులు తగ్గులుగా ఉన్నాయి, కింద కటింగ్ చేసుకోవడానికి అయితే కుదరలేదు. ఇంకా బెయిన్స్ ఏమన్నా తీసుకుందాము అంటే షాప్ అయితే ఇంకా చిన్నగా అయిపోతుందేమో, ఇప్పుడు ఏమొద్దు, ఇప్పటికే ఖర్చు ఎక్కువ అయిపోయింది అనేసి అనుకుంటూ ఉన్నాను. మా ఆయన ఏమో తీసుకుందామా అనేసి అన్నాడు, కానీ నాకైతే వద్దనిపించేసి ఇప్పుడే వద్దులే, నేను తర్వాత చెప్తాను ఎప్పుడు తీసుకోవాలి అనేసి అన్నాను. ఇంకా ఇంటి దగ్గర అయితే ఒక 3 బ్లౌజులు, సారీ అండి 4 బ్లౌజులు, ఒక డ్రెస్ కటింగ్ చేసుకొని వచ్చేసాను. ఇంకా అంత ముందుకే ఇంకొక 4 బ్లౌజులు షాప్లో ఉన్నాయి. ఇంకా దానిలో అనేది పక్కన పెట్టేశాను. ఇప్పుడు కవర్లో మళ్ళీ పెట్టేశాను చూడండి, సారీ కట్ల బ్యాగ్లో పెట్టేశాను చూడండి. దానిలో ఏంటంటే వాళ్ళది బ్లౌజ్ చాలా పెద్దదైందన వాళ్ళు ఇచ్చేటప్పుడే చెప్పేశారు, అక్క కొంచెం దానికైతే క్లాత్ తక్కువ అవుతుంది, ఆ పట్టు తెచ్చేసి మీరు వేస్తారా అన్నారు. కానీ నేను సర్లే అని చెప్పాను, కానీ నాకు టైం లేక అది కటింగ్ చేసేటప్పుడు కొంచెం కాదు తక్కువ వచ్చినది, ముందర పార్ట్ మొత్తం అనేది తక్కువ వచ్చేసింది, క్రాస్ పట్లకు లేదు. అందుకోసం అనేసి నేను వాళ్ళకే ఫోన్ చేసి చెప్పేశాను, మీరే తీసుకురండి, ఇక్కడ క్లాత్ టౌన్లోకి వెళ్ళాలంటే నాకు టైం లేదనేది చెప్పాను. సర్లే తెస్తామన్నారు, అందుకోసమే దాని అనేది పక్కన పెట్టేశానండి. ఇంకా మిషన్కి ఆయిల్ అనేది నేను 2-3 బాటిల్ అనేది పెట్టేసుకుంటాను, ఇంట్లో ఉన్నప్పుడైనా సరే ఇట్లా షాప్లో అయినా సరే 2-3 అనేది పెట్టేసుకొని తర్వాత అనేది నేను దాన్ని
వాడుకుంటూ ఉంటానండి. ఎందుకంటే మిషన్‌కు ఆయిల్ చాలా ముఖ్యము. ఆయిల్ ఉంటేనే మనకు మిషన్ అనేది. దాంట్లో ఆయిల్ కొంచెం తక్కువైపోయిందని దారం టపా టపా అని తెగుతూనే ఉంటదసలు. ఆ దారం అస్సలు నిలబడదండి. ఎవరైనా గానీ మిషన్స్ ఉన్నవాళ్ళు ఆయిల్ వేస్తూనే ఉండాలి. మిషన్ కుడితేనే ఆయిల్ వేయాలనేది మటుకు కాదు. మీరు కుట్టకుండా పక్కన పెట్టినా గానీ మధ్యలో మధ్యలో వారానికి ఒకసారో, 2 సార్లో తీసి దాన్ని ఆయిల్ వేసి ఒక నిమిషం అట్లా తొక్కేసి మళ్ళీ పక్కన పెట్టేసుకోండి. అలాగే పక్కన పెట్టినారు అంటే గనక అస్సలు అనేది మిషన్ పాడైపోతుంది. ఇంకా అది పక్కన పడేయాల్సిందే. లేకుంటే గనక పాత సామాన్లోనికి వేయాల్సిందే. దానికి ఏం రాదు అసలు. మనం కొన్నప్పుడు చాలా రేట్ అవుతుంది కానీ అమ్మేటప్పుడు అనేది చాలా తక్కువకు పోతుంది. మిషన్ అయినా కానీ ఏ వస్తువైనా సరే. ఇటు సైడ్ అనేది వేస్తున్నాను కదండీ ఓవర్లాక్ మిషన్కి అలా కొంచెం అనేది ఆయిల్ వేస్తూ ఉన్నాను. ఓవర్లాక్ మిషన్ అయితే కనుక షాప్ అనేది ఓపెన్ చేసేకల్లా ఉండాలి అన్నట్టుగా తెచ్చాను కానీ దాన్ని కుట్టడం అయితే కనుక నాకు అస్సలు రావట్లేదండి. ఆ దారాలు కూడా భలే తెగుతున్నాయి. మనకు రాక అది తెగుతూ ఉన్నాయి. వస్తే కనుక అసలు తెగవనేసి చెప్పేశారండి. కానీ నాకు రావట్లేదు కదా, దానికోసం అయితే కనుక ఒకసారి మనిషి వచ్చి మిషన్ కొన్న వాళ్ళు వచ్చి చూపించిపోయారు. అయినా కూడా రాలేదు. మళ్ళీ ఒకసారి అనేది నేను మిషన్ తీసుకుపోయానో చూసుకోవాలి. యూట్యూబ్లో చూసి దారాలు పెట్టేది నేర్చుకున్నాను కానీ తర్వాత అనేది కుట్టడం అయితే కనుక రావట్లేదు. ఏం చేయాలి మరి, అలానే ఉంటుంది. ఇక ప్రతిసారి అనేది మిషన్ కుట్టే ముందనేది మిషన్ అనేది క్లీన్ చేసుకుంటానండి నేను. ఎవరైనా కానీ చేసుకుంటారు కానీ చెప్తూ ఉన్నాను. మిషన్ అనేది క్లీన్ చేసేసుకొని దాన్ని మంచిగా అనుకొని నేనైతే మిషన్ అనేది స్టార్ట్ చేస్తాను. ఇప్పుడే చెప్పాను కదండి బండలు ఎత్తులు తగ్గులు ఉన్నాయి అనేసి మిషన్ను కరెక్ట్ పొజిషన్లో పెట్టుకుంటూ ఉన్నాను. అంటే మిషన్ జరగకుండా ఉండేటట్టు. మనం అట్లా లేకుండా పెట్టుకున్నామంటే కనుక మిషన్ అనేది చాలా జరిగిపోతూ ఉంటుంది. టకా టకా అనేది అది శబ్దం వస్తూ ఉంటుందండి కుట్టేటప్పుడు. ఇక్కడ చూడండి నా కాలికి దెబ్బ తగిలిందానా నాకు కొంచెం హైట్ ఉంటే బాగుంటుంది అనిపించేసింది. అందుకని ఇలా పాదం కింద అనేది మ్యాట్ ఒకటి పెట్టేశానండి. మ్యాట్ అనేది ఎగస్ట్రా ఉన్నది. ఇప్పుడు ఇంకొక మ్యాట్ అటు సైడ్ వేసాను కదండి, అది నేను ఫస్ట్ నుంచి మిషన్ కొన్నాళ్ళ నుంచి పెట్టుకున్నాను. కాలు దాని మీద పెట్టుకున్నప్పుడు ఏమవుతుందంటే కనుక బాగా కాలు ఎక్కువసేపు ఉండి వాతలు అనేది పడిపోయాయి. కట్టుతో పని అనేది అసలు చేయనికి రావట్లేదండి. కట్ అయితే తీసేసాను. కాలు చూడండి ఎంతలా వాసిపోయిందో అసలు. కాలు అట్నే వాసిపోయే ఉంది. అసలు కట్టుతో అనేది పని చేయలేకపోతున్నాను. అందుకని కట్టు తీసేసాను వెనకమ్మటే. అందుకు కాలు బాగా వాసిపోయింది. ఇప్పుడు కవర్ పక్కన పెడుతున్నాను కదండి, ఆ కవర్ కసువు వేసుకోవడానికి అనేది తెచ్చాను. కసువు దాంట్లో వేసుకొని పడేసేద్దాము అన్నట్టుగా. ఇంకైతే కనుక మనమైతే పని స్టార్ట్ చేసేయాలండి. ఇంకా ఇది నా రోజుగా షాప్కి వచ్చి చేసే పని అయితే కనుక. ఇంకొకటి పని అయితే చేయలేదండి, క్లీనింగ్ అయితే.